ప్రైజ్ ది లార్డ్. మన దేశంలోని అందరికీ కాదు, కొంతమందికి కులపిచ్చి ఉంది. ఆ కులపిచ్చి ఎక్కడ దాకా ఉందంటే, మా కులపోళ్ళకైతే ఇల్లు అద్దెకిస్తాం. మా కులపోడినైతేనే కార్ డ్రైవర్‌గా పెట్టుకుంటున్నాం. మా కులపోడైతేనే మా షాప్‌లో పనిస్తాం. పోనీ అది మీ ఇష్టం. మీ షాప్ గాబట్టి, మీ ఇల్లు గాబట్టి అక్కడి దాకైతే పర్లేదు. అది మీ ఇష్టం. అక్కడ దాకున్న కులం వరకు పర్లేదు. కానీ ఒక మనిషి ముట్టుకుంటే దేవుడు అపవిత్రుడు అయిపోతాడని కొంతమంది మూర్ఖులు అనుకుంటున్నారు. ఒక మనిషి ముట్టుకుంటే దేవుడు అపవిత్రుడైపోతాడా? అంటే దేవుడికి కులముందా? దేవుడికి కులముందా? దేవుడికి మతముందా? అయితే ఈ భావన ఎందుకొస్తుందంటే, దేవుడు ఒక మనిషిని ఎలా సృజించాడంటే, ముక్కులో నుంచి వచ్చాడు ఒకడు, కంట్లో నుంచి వచ్చాడు ఒకడు, నోట్లో నుంచి వచ్చాడు ఒకడు, చెంకలోంచి ఒకడొచ్చాడని, కాలు కింద నుంచి ఒకడొచ్చాడని అనే భావనలోని కొంతమందున్నారు. ఆడు పైన, ఈడి కింద, ఈడి మధ్య అని అనుకునే ఫీలింగ్‌లో ఉన్నారు తప్ప, సమస్త మానవాళ్ళు దేవుడి దృష్టికి ఒక్కటే. అది ఎలాగంటే పగటికి పగలు దేవుడు మనకి చూపిస్తున్నాడు. సూర్యుడు వస్తున్నాడు. సూర్యుడు అందరికీ వెలుగునిస్తున్నాడా? మా కులపోడికి, మా మతపోడికి అని ఇస్తున్నాడా? లేదు కదా! ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడు ప్రకాశింపజేయుచున్నాడు. వర్షం వస్తుంది. వర్షం అందరికీ తడుపుతుంది కానీ మా కులపోడి పంట తడవాలి, లేకపోతే పక్కోడి పంట తడవకూడదు అనే భావం ఉందా? మనుషులకు ఉందా భావం? ఏమంటారంటే, మా మతం వాడి దగ్గరే కొనండి, పక్కోడి మతం వాడి దగ్గర కొనకండి. మన మతం వాడు 1 కిలోమీటర్ దూరమైనా పర్లేదు, అక్కడికి వెళ్ళి కొనండి అంటున్నారు. కానీ ఒక పక్కోడి మతం దగ్గర కొనకన్నాడు, కోటేశ్వరుడు అయిపోతే మనకు కుళ్ళు వచ్చేద్ది అనే ఫీలింగ్లో మనిషి ఉన్నాడు. కానీ దేవుడికి అటువంటి భేదం లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాడు. అందరూ కూడా దేవుని దృష్టికి సమానులే. అందరూ కూడా దేవుని స్వరూపమందు నిర్మించుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మనిషిని ఒకడు తక్కువ, ఒకడు ఎక్కువ అని సృజించలేదు. సమస్త మానవాళ్ళు కూడా సమానమే దేవుని దృష్టికి. మరి ఒక మనిషి ముట్టుకుంటే దేవుడు అపవిత్రుడైపోతాడు అంటున్నాడు. మరి దేవుడికి కులం ఉందా? దేవుడికి కులం అంటే మరి మొట్టమొదటి మనిషిది ఏ కులం? నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. మొదటి మనిషికి లేదు కులం. మనిషిని చేసినది దేవునిదే కులం. దేవునికి కులము మతము అంటే దేవుడు కాడు. దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త, సర్వ మానవాళికి ఆది సంభూతుడు. దేవుడికి కులమత భేదములు లేదు. దేవుని దృష్టికి అందరూ కూడా సమానమే. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్తున్నాడు తప్ప, నువ్వు వెళ్ళి పక్కోడిని విమర్శించు, పక్కోడు కింద స్థాయి, నీది పై స్థాయి అని చెప్తలేదు. దేవుడు అందరూ సమానమే కాబట్టి నిన్ను వలే నీ పొరుగువారిని కూడా ప్రేమించు. మనల్ని అందరినీ సృజించిన దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని చెప్తున్నాడు. నీ పొరుగువారు ఆపదలో ఉంటే ఆదుకోమని చెప్తున్నాడు. నీ పొరుగువాడు వస్త్రహీనతగా ఉంటే నీకు రెండు చొక్కాలు ఉంటే ఒక చొక్కా ఇమ్మని చెప్తున్నాడు. ఒకవేళ నీ పొరుగువాడు ఆకలితో బాధపడుతుంటే ఆహారం పెట్టమని చెప్తున్నాడు దేవుడు. నిజమైన సృష్టికర్త చెప్పే మాటలు ఇవి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ కూడా పాపంలో పడిపోయి దేవుడు అనేవాడిని మర్చిపోయి అజ్ఞానంగా దేన్ని పడితే దాన్ని ఆరాధిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసే నా ప్రజలారా నా యొద్దకు రండి, మీకు శాంతి సమాధానాన్ని కలగజేస్తాను. దేవుడు అపవిత్రుడైపోడు, దేవుడు పరిశుద్ధుడు అవుతాడు. దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిక్కలమషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికిన వాడు మనందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మనము కూడా ఆయన్ని విశ్వసించిన యెడల మనకి పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. మనం చేయవలసింది ఏమిటంటే, పాప క్షమాపణ నిమిత్తం మనం రక్షణ పొందుకొని మన పాపాలు విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులుగా జీవించినట్లా మనం పరలోక రాజ్యం చేరుకుంటామని మనకి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మనుషులు మాత్రమే సృజించుకున్నవి మతాలు, కులాలు అన్నవి. మనిషి దేవుడి పట్ల మనం అందరం కూడా సమానమే. దేవునికి లేదు కులం, దేవునికి లేదు మతం, మనకి కూడా లేదు. అందరం కూడా మనుషులమే. అందరం కూడా ఆదాము అవ్వల నుంచి వచ్చిన వారమే. మనం స్కూల్కి వెళ్ళే సమయంలోని మన భారతీయులందరం కూడా సహోదరులం అని ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవాళ్ళం. మరి బైబిల్ ఏం చెప్తుందంటే, భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సహోదరులు, సహోదరులే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆది జంటైన ఆదాము అవ్వ మాత్రమే నుండి వచ్చినవారు. వాళ్ళిద్దరికీ కూడా దేవుడు ఒక్కడే, మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. గమనించండి, తెలుసుకోండి, నిజ దేవుని తెలుసుకోండి, రక్షణ పొందుకోండి.